వచ్చేసాం 9th క్లాస్ తెలుగు కవి పరిచయాల్లోకి వచ్చేసాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ డ్రీమ్ ఎడ్యుకేషన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 9th క్లాస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి కవి చేమకూర వెంకట కవి గారు, ధర్మార్జునులు లేస్తారు. ఈయన వచ్చేసి 17వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు. ఇతని కవి పరిచయం చూద్దాము. అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియోస్ చూసిన తర్వాత వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. చేమకూర వెంకట కవి గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి వాళ్ళు. ఈయన పరిచయం చూసినట్లయితే ఇతను వచ్చేసి ఒక ఆస్థాన కవి, ఒకరి కింద ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. ఎవరి ఆస్థాన కవి అంటే రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి అన్నమాట. ఓకే, ఈ రఘునాథ నాయకులు వచ్చేసి తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినారు. తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించి అభినవ భోజరాజు బిరుదును అంకితం చేసుకున్నాడనమాట. ఓకే, ఏంటి ఈ చామకూర వెంకట కవి గారు రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈ రఘునాథ నాయకులు రాజుగారు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించి విజయ భవన కవి పండిత సభను నిర్వహించి అభినవ భోజరాజు బిరుద అంకితుడైనారు. ఓకే, ఇది ఇతని పరిచయం అన్నమాట. అలాగే ఇతని రచనలు చూసినట్లయితే గొప్ప రచనలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలా. సారంగధర చరిత్ర కావ్యము, విజయ విలాసం కావ్యము, 2 కావ్యాలు. సారంగధర చరిత్ర కావ్యము మరియు విజయ విలాసం కావ్యము. ఓకే, ఇక ఈయన ప్రత్యేకతల్లోకి గనక వెళ్ళినట్లయితే చామకూర వెంకట కవి గారు లక్ష్మణామాత్య పుత్రుడిగా చెప్పబడతారనమాట. ఓకే, లక్ష్మణామాత్య పుత్రుడుగా ఈయన ప్రసిద్ధిగాంచినారు. అలాగే ఇందాక చెప్పుకున్నాం అతని రచనలో ఏంటి, విజయ విలాసం అండ్ సారంగధర అని చెప్పుకున్నాం. ఈవెన్ దో సారంగధర చరిత్రను ఇతను రాజుకు అంకితం చేయవచ్చు. రాజుకు అంకితం చేసే విధంగా సారంగధర చరిత్ర ఉన్నప్పటికీ కూడా అతను అంకితం చేయలేదు రాజుకి. ఓకే, ఎందుకు అంటే సారంగధర చరిత్రలో తగినటువంటి గుణ విశేషాలు లేవని ఇతను అనుకున్నాడు. అతనే రాశాడు, కాకపోతే రాజుకి ఇచ్చే అంత గుణ విశేషాలు ఈ సారంగధర చరిత్రలో లేవనేసి ఇతను తలిచి సర్వ కావ్య గుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించడం జరిగింది. ఈ విజయ విలాసం కావ్యాన్ని ఓన్లీ రాజుకు అంకితం చేయడానికి మాత్రమే రచించడం జరిగింది. ఎందుకు విజయ విలాస కావ్యాన్ని రచించారు అంటే సారంగధర చరిత్ర కావ్యంలో తగినటువంటి గుణ విశేషాలు లేవని తలచి సర్వ కావ్య గుణ సంపన్నంగా విజయ విలాస కావ్యాన్ని రచించడం జరిగింది. ఏ రాజుకి? రఘునాథ నాయకుని రాజుకి అంకితం చేయడం జరిగింది అన్నమాట. ఆ రఘునాథ నాయకుడు ఎవరు? తంజావూరు రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఓకే, ఇందాకే చెప్పుకున్నాము విజయ విలాస కావ్యాన్ని రాజుకి అంకితం చేయడం జరిగింది చామకూర వెంకట కవి గారు అని చెప్పేసి. అయితే భారత కథలో, ఇండియన్ స్టోరీలో అవసరమైనటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి, వీటిలో అంటే భారత కథలో కావలసినటువంటి కొన్ని చక్కని మార్పులు, మంచి చేంజెస్ చేసి ప్రతి పద్యం కూడా చమత్కారంతో రచించి స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాయడం జరిగింది. ఇందాక చెప్పుకున్నాం విజయ విలాస కావ్యాన్ని స్పెషల్గా రాజుకి అంకితం చేయడం కోసమే ఇతను రాయడం జరిగింది అని చెప్పేసి. సారంగధరలో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పేసి విజయ విలాస కావ్యాన్ని రాజుకు అంకితం చేయడం కోసం రాశారని చెప్పేసి. అయితే ఆ విజయ విలాస కావ్యంలో ఏం చేయడం జరిగింది అంటే భారత కథలో ఉన్నటువంటి కొన్ని చక్కని మార్పులు చేసి ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడక్కడ ఇతను కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్యం కూడా చమత్కారంతో రాస్తూ స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాశారనమాట. ఓకే, రాసేసి దీన్ని రాజుకు అంకితం ఇచ్చి, అలాగే ఇది రాజుకు అంకితం ఇవ్వడం అనేది తన జన్మకి సార్థకత అని ఆనందించడం జరిగింది చామకూర వెంకట కవి గారి గురించి. ఇది చామకూర వెంకట కవి గారి గురించి ధర్మార్జునులు లెసన్ని రచించడం జరిగింది 9th క్లాస్. ఫస్ట్ కవి కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కవి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.